ఫ్రెండ్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ ఛానల్ బట్టి దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఒక వ్యక్తి మరి పొలంలో అది నారు నాటేటప్పుడు అనుకుంటా, లేకుంటే దున్నేటప్పుడు అనుకుంటా, మరి పూజ చేస్తున్నారు. పూజ చేసినప్పుడు ఈ కామెంట్ రాశారనమాట. ఈ విధంగా నేను అలాగా ఆ కామెంట్ చదువుతుండగా మరి ఏందబ్బా ఇలా రాశారు ఏంటి అనేసి ఆలోచన చేస్తూ ఉన్నానమాట. సో వీళ్ళు ఈ విధంగా పూజ చేసినట్టుగా అందరూ తింటారు కదా అనే విధంగా రాశారు. మరి నేను రిపీట్ కామెంట్స్ చదివినప్పుడు రిప్లై కామెంట్స్ చూడండి, ఎంత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా రాశారు. సో ముందు ఇంగ్లీష్ రోడ్ కనిపెట్టిన టెక్నాలజీ ప్రతిది నిషేధించండి, చివరకు గంజి కూడా దొరకదు. సో ఈ విధంగా ఒక సహోదరుడు రాశాడు. సో ఇంకొక సహోదరుడు ఉత్తనే ప్రసాదం ఇస్తారు కానీ రైసు, పప్పులు, కూరగాయలు ఇస్తారా అని ఇంకొక అతను రాశారు. సో నేను ఆలోచన చేస్తూ ఉంటుండగా సో రకరకాల ఆలోచనలు అనమాట. ఇది ఎంత చక్కగా రాశారు చూడండి కామెంట్. నేను ఊహించలే ఈ విధంగా ఒక కామెంట్ ఉంటుందనేసి. సో ఈయన వచ్చి వంశీ రాఖీ గారు, మరి వీరాస్వామి కట్టెపోగు గారు శూద్రులు అంటారు. ఇది కూడా ఈయన రాసింది కూడా కరెక్టే. సో ఇప్పుడు శూద్రులు అప్పట్లో ఈ విధంగా పంట పొలాల్లో చాలామంది వీరిని ఉపయోగించేవాళ్ళు అనే ఉద్దేశంతో ఈయన రాశారు. సో ఇది కూడా చాలా చక్కటి కామెంటు. సో మరో కామెంట్ చూస్తే ఫిరోజ్ అహ్మద్, అయితే దళితులను గుళ్ళకు ఇంట్లోకి రానివరుగా మరి వారు చేసిన దానిని ముట్టుకుంటున్నారు. అంటే ఇవన్నీ పనోళ్ళే చేస్తారు కదా. సో ఇది పనోళ్ళు చేసి వాళ్ళు అక్కడ పాసు ఇంకొకటి చేస్తారు, ఎంగిలి ఇవన్నీ మూస్తూ ఉంటారు అనమాట. అవన్నీ మూసి అవన్నీ దానిపైన ఒకవేళ కొంతమంది దాన్ని సేకరించే క్లీన్ చేసి అమ్ముతారనుకుంటా, అలాంటి ఉద్దేశంతో రాశారు. ఇంకా ఈయన కూడా మంచి కామెంట్ రాశారు. సో చదవండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉందో చూడండి. సో ఇంకా మరొక ఆయన మదన్మోహన్ రావు వానపల్లి, మన్మథరావు వానపల్లి. సో ఈయన ఏ ఉద్దేశంతో రాశాడో మనకు తెలియదు. ఇది ఏ ఉద్దేశంతో రాశారో మనకు తెలియదు అనమాట. సో ఫైనల్గా ఇంకొక కామెంట్ ఇది. సో ఇవన్నీ ఉంటున్నాయి ఫ్రెండ్స్. కానీ సో ఎంతమంది ఈ యొక్క కామెంట్లు రాశారో చాలా చక్కగా రాశారు. నేనేమంటానంటే వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి, రక్షణ కొరకు ప్రార్థన చేయండి. భారతదేశం అందరిది. రెండోది వచ్చి అందరిది అనే దానికన్నా గతంలో ఇలాంటి మత కల్లోలాలు లేవు. సో కాబట్టి అందరి కొరకు, ఇక్కడ ఉంటున్న వారందరి కొరకు మీ యొక్క ఫ్రీ టైంలో దయచేసి ప్రార్థన చేయమని, రక్షణ కొరకు ప్రార్థన చేయమని మనవి.